మరి నేను ఇంతమంది ఇట్లా ట్రోల్ చేస్తా ఉంటే ఏం చెప్తావు వాళ్ళకి? అసలు నువ్వు ఎంత చెప్పినా కూడా వేస్ట్. ఇప్పుడు అంటే నువ్వు ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసి ఇప్పుడు నువ్వు నాకు తెలిసి 5వ ఇంటర్వ్యూ అయినా కూడా ఎప్పుడు ఈ నీ సిచ్యువేషన్స్ చెప్పలేదు. లేదు మేడం. ఇక్కడ దాకా వచ్చిన సిచ్యువేషన్ అయితే చెప్పలేదు. జనరల్గా నువ్వు వచ్చి ఓన్లీ జస్ట్ ఆ స్టెప్ గురించి చెప్పడం, మాట్లాడడం, జనాలు ఇట్లా అనుకునేది మాత్రమే. సో రియల్గా బుజ్జి రమేష్ గురించి ఇంత అంటే ఆయన అంతగనము వీడియోస్లల్లో ఏదో నవ్వాలని చెప్పేసి చేస్తున్నా కూడా ఆయన వెనుక మాత్రం చాలా విషాద గాథ ఉందండి. సో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని తనకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో ఆయన ఏం కేసు వేస్తే అది దానిలే, జస్ట్ అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఆ పార్క్ దగ్గర మైకులు పెట్టడం వల్లనే ఆ రోజు ఆ ఇష్యూ అయిందని చెప్పేసి అని మాత్రం క్లియర్గా చెప్పారు. సో మీరు మాట్లాడినట్టున్నారు కదా సాయి పల్లవి గారు వాళ్ళ మేనేజర్తోనేమో మాట్లాడారు కదా ఫోన్లో. అన్నను అప్పుడు సత్య, నా ఫ్రెండ్ వైజాగ్ సత్య గారికి కాల్ చేశారంట అతను. అప్పుడు నేను మేడం మాట్లాడాను, ఒకసారి కలుస్తాము, ఇంకా మేము ఇంటర్వ్యూలు ఆపండి అన్నారు. నేను అప్పటి నుంచి ఆపేసాను. ఇప్పుడు కూడా నేను కాంట్రవర్సీ కాదు, అదే నా లైఫ్ స్టోరీ గురించి నేను ఇంకొచ్చాను కదా, ఇప్పుడు ఇవ్వాలి నేను ఇంటర్వ్యూని ఇచ్చాను. సో మీ ఫ్రెండ్ రమేష్ గారికి ఒకసారి కాల్ చేయండి. బుజ్జి రమేష్ అని అంటే ఎవరికి తెలియదు కాబట్టి, రామకృష్ణ అనేటువంటి వ్యక్తి బుజ్జి రమేష్ ఒక బ్రాండ్ గా మిగిలిపోయినావు అందరికి ఇప్పుడు నువ్వు కాబట్టి. ఆ రమేష్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు కాబట్టి ఈ రోజు మా ఎస్ఎస్ మీడియా నుండి మా శివ స్టూడియో చాలా మంది అడుగుతున్నారు మేడం నాకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా రమేష్ ఎవరు చూపించండి. నేను హిట్ టీవీలో చెప్పాను రమేష్ నేను కాదు నా ఫ్రెండ్ అన్నాను. ఆ వీడియో చూసి చాలా మంది అడిగారు. నేను ఇంకా ఒకటి కూడా అడగలేదు, మీరే అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. వాళ్ళ గురించి ఒకసారి ఫోన్ చేస్తాను. ఒకసారి చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు తెలుగు వచ్చా రమేష్ గారు? తెలుసు, మాకు ఆంధ్ర బార్డర్ మేడం, అది రాయలసీమ మదనపల్లి నుంచి బార్డర్, మాకు దగ్గరే ఉంటుంది. ఓ మదనపల్లి అంటే బాగా పెద్ద ఇష్యూ అయింది ఆ రోజుల్లో. అప్పట్లో వెళ్ళారు అక్కడికి మీరు? అవును మేడం. పేరెంట్స్ ని? అవును మేడం, అది చాలా ఘోరమైన సంఘటన. ఎందుకంటే నేను కూడా శివ భక్తుడే, నమ్మాలి శివుని. శివుని నమ్మితే వెనకనే వస్తాడు, అది అందరికీ తెలుసు. అంతవరకు నమ్మరాదు.